మిత్రమా, మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. నువ్వు ఎవరి కోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీ వాళ్ళు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. కాదంటారా? పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి. ఓడిన చివరికి వీరుడిగా మిగులుతారు. పందులతో పోరాడకండి. పోరాడితే తర్వాత ఒంటి నిండా దురద మాత్రమే మిగులుతుంది. వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. మౌనంగా ఉండటం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక. నీ జీవితంలో నీకు ఎదురయ్యే వాళ్ళంతా నీ గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. కాదంటారా? ఈ సమాజంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. చీటికి మాటికి మన మీద అలిగి గొడవపడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, అలాగే కష్టం ఉన్న చోట బాధ కూడా ఉంటుంది. కష్టాన్ని అలాగే బాధని అర్థం చేసుకునే చోటే ప్రేమ ఉంటుంది. మనశ్శాంతి లేని జీవితం అంటే మరణం కంటే కూడా ప్రమాదం. ఎంత గొడవ పడినా కూడా మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఇక ఆ జీవితం స్వర్గంతో సమానమే. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోకండి. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం అంటే. కాదంటారా?